బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి మన దేశంలో ఉన్న ఏ పొలిటీషియన్ మాట్లాడలేదు కానీ డొనాల్డ్ ట్రంప్ ఓపెన్ గా మాట్లాడి హిందువుల్ని కాపాడే బాధ్యత నాది అని చెప్పాడు. ఇండియాను ముక్కలు చేస్తాము, ఇండియా పైన న్యూక్లియర్ బాంబులు వేస్తామని బెదిరిస్తున్నారు. తినడానికి ఆ దేశ ప్రజలకు తిండి లేకపోతే రీసెంట్ గా మన ఇండియా వీళ్లకు లక్షల టన్నుల బియ్యాన్ని పంపించింది. వీడు కుర్చీలో వచ్చినప్పటి నుంచి మన ఇండియాను కంటిన్యూగా టార్గెట్ చేస్తున్నాడు. హిందువులు గవర్నమెంట్ జాబ్ చేయకుండా వాళ్ళపైన బ్యాన్ విధించారు అని చెప్తున్నారు. బంగ్లాదేశ్ ఆర్మీ తలుచుకుంటే ఇండియాను ఈజీగా ఆక్యుపై చేస్తారు, మేము ఇండియానే లేకుండా చేస్తామన్నట్టుగా మాట్లాడారు. నా హెల్త్ బాగోలేదు అనే సాకు చెప్పి బంగ్లాదేశ్ వదిలి పారిపోయే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఆ బియ్యాన్ని మనం బంగ్లాదేశ్ కు పంపించకపోతే మన దేశం పైన అరుస్తున్న వీళ్ళంతా ఆకలి చావులు చచ్చేవారు. కుక్క తోక వంకర అన్నట్టుగా నాకు తెలిసి వీళ్ళు ఎప్పటికీ మారరు. 2025 కల్లా రాజ్యాంగాన్ని ఎలాగైనా మార్చాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. మొహమ్మద్ యూనస్ ఈ అమెరికన్ పెంపుడు మనిషి ప్రజెంట్ బంగ్లాదేశ్కి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు అనే విషయం మీ అందరికీ తెలుసు. వీన్ని ఆ దేశ ప్రైమ్ మినిస్టర్గా ప్రజలు ఎన్నుకోలేదు. ఆ దేశంలో ఏర్పడ్డ ఎమర్జెన్సీ కారణంగా షేక్ హసీనా ఆ దేశం నుంచి బయటకు వెళ్ళిపోతే వీన్ని ఆ దేశ మిలిటరీ ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్గా అంటే తాత్కాలిక ప్రైమ్ మినిస్టర్గా ఎంచుకుంది. కానీ వీడు మాత్రం తనను తాను ప్రజల ద్వారా ఎన్నికైన ప్రైమ్ మినిస్టర్ అనుకుంటున్నాడేమో కానీ వీడు కుర్చీలో వచ్చినప్పటి నుంచి మన ఇండియాను కంటిన్యూగా టార్గెట్ చేస్తున్నాడు. అయితే షేక్ హసీనా ఆ దేశం నుంచి ఎందుకు పారిపోయింది? ఆ దేశంలో ప్రజెంట్ ఏర్పడ్డ పరిస్థితుల వెనుక అమెరికా ఏమేం చేసింది? వీడు ఆ దేశ ప్రైమ్ మినిస్టర్ అవడం వెనుక ఎవరున్నారనే విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ టాపిక్ పైన నేను చాలా వీడియోస్ కూడా చేశాను. అయితే ఇప్పుడు తాజాగా తెలుస్తున్న విషయం ఏమిటంటే ఈ మొహమ్మద్ యూనస్ కూడా బంగ్లాదేశ్ నుంచి పారిపోయే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది. చాలామంది బంగ్లాదేశీ జర్నలిస్టులు ఈ విషయాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడొచ్చు. యూనస్ కుడ్ ఫ్లీ బంగ్లాదేశ్ బై జనవరి 2025 సైటింగ్ హెల్త్ ఇష్యూస్. అంటే ఈ మొహమ్మద్ యూనస్ నా హెల్త్ బాగోలేదు అనే సాకు చెప్పి బంగ్లాదేశ్ వదిలి పారిపోయే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇది ఏదో ఫేక్ న్యూస్ కాదు. ఈ ఆర్టికల్ని పబ్లిష్ చేసింది బంగ్లాదేశ్లోని ఒక వెరీ ఫేమస్ జర్నలిస్ట్ సలావుద్దీన్ షాయబ్ చౌదరి. ఇతను బంగ్లాదేశ్ ఇంటర్నల్ ఇష్యూస్ గురించి, ఆ దేశ ఎక్స్టర్నల్ అఫైర్స్ గురించి చాలా ఎక్స్టెన్సివ్గా న్యూస్ని పబ్లిష్ చేస్తూ ఉంటాడు. అయితే ఇతను చెప్పేది ఏమిటంటే ప్రజెంట్ బంగ్లాదేశ్ని రూల్ చేస్తున్న ఈ మొహమ్మద్ యూనస్ నా వయసు పెరిగిపోయింది, నా హెల్త్ బాగోలేదు అని చెప్పి బంగ్లాదేశ్ నుంచి సడన్గా పారిపోయే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. అలా ఎందుకు అంటే ప్రజెంట్ బంగ్లాదేశ్లో ఇంటర్నల్ పరిస్థితులు బాలేవు. ఇక్కడ ఇంటర్నల్ అంటే ప్రజల పరిస్థితి కాదు, పొలిటికల్ పరిస్థితి సరిగా లేదు. అయితే అసలు ఈ బంగ్లాదేశ్లో ఏం జరిగింది? అక్కడి ఫేమస్ జర్నలిస్టులే ఈ మొహమ్మద్ యూనస్ పైన ఇలాంటి ఆర్టికల్స్ని ఎందుకు పబ్లిష్ చేస్తున్నారు? ఈ యూనస్ బంగ్లాదేశ్ నుంచి ఎందుకు పారిపోవాలి అనుకుంటున్నాడు? ఈ విషయాలన్నింటినీ మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మేము చేసే ఈ వీడియోస్ కాస్త రిస్కీ. ఎందుకంటే కులాలు మతాల గురించి పట్టించుకోకుండా మన దేశంలో ఏం జరుగుతుంది, అలాగే బయట దేశాల్లో ఏమేం జరుగుతున్నాయనే విషయాల్ని మేము బయాస్ లేకుండా నిర్భయంగా మీకు చెప్తున్నాము. ఇది అందరికీ నచ్చదు. మీ అందరికీ తెలుసు, నిజాలు చెప్పే వారికి కూడా ప్రాబ్లమ్స్ తప్పవు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పటికీ వీడియో నోటిఫికేషన్స్ రావట్లేదు అని చెప్తున్నారు. దానికి కారణం ఏంటో మాకు తెలియదు. కొన్నిసార్లు మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ కాకుండా చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ ప్రాబ్లం మనకు ఉండకూడదు. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీకు వెంటనే అందడానికి మన వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీకు ఇక్కడ వెంటనే వచ్చేస్తుంది. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్లో ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి వెంటనే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. రీసెంట్గా ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దాని ప్రకారం బంగ్లాదేశ్లో హిందువులు గవర్నమెంట్ జాబ్ చేయకుండా వాళ్ళపైన బ్యాన్ విధించారు అని చెప్తున్నారు. కానీ గైస్, ఈ న్యూస్లో ఎటువంటి నిజం లేదు. బంగ్లాదేశ్లో ఎటువంటి ఏ కొత్త రూల్ రాలేదు. కానీ కొంతమంది హిందూ టీచర్లను, ఇతర గవర్నమెంట్ ఉద్యోగులకు అక్కడ ఉన్న రాడికల్స్ గ్రూప్ భయపెట్టి బెదిరించి బలవంతంగా రిజైన్ చేయించిన న్యూస్లు మాత్రం వస్తున్నాయి. ఇలాంటి ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ వస్తే నేను ఖచ్చితంగా మన వీడియోలో కవర్ చేస్తాను. మన వీడియోలో మనం కవర్ చేసే టాపిక్స్ అన్నీ కూడా వెరిఫైడ్ మీడియా హౌస్ నుంచి వచ్చినవి. జెన్యూన్ జర్నలిస్టులు కవర్ చేసిన స్టోరీస్ని మాత్రమే మనం తీసుకుంటాం. ఇక మనం మొహమ్మద్ యూనస్ గురించి మాట్లాడితే ఇతనికి సడన్గా ఏమైంది?
ఇతను బంగ్లాదేశ్ వదిలి పారిపోయే పరిస్థితులు ఎందుకు వచ్చాయి అంటే, మీరు ఇంటర్నేషనల్ న్యూస్ని రెగ్యులర్గా ఫాలో అయితే ఈ విషయాన్ని గమనించే ఉంటారు. కొన్ని రోజుల క్రితం బంగ్లాదేశ్ ఇండియా గురించి బాగా నెగిటివ్గా మాట్లాడేది. అక్కడి కొంతమంది పొలిటీషియన్స్, స్టూడెంట్ లీడర్స్, ఈవెన్ రిటైర్ అయిన ఆర్మీ అఫీషియల్స్ కూడా బంగ్లాదేశ్ ఆర్మీ తలుచుకుంటే ఇండియాను ఈజీగా ఆక్యుపై చేస్తారు, మేము ఇండియానే లేకుండా చేస్తామన్నట్టుగా మాట్లాడారు. కొందరైతే ఇండియా పైన న్యూక్లియర్ బాంబులు కూడా వేస్తామని బెదిరించారు. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, అక్కడ చదువుకున్న బంగ్లాదేశ్ యువత కూడా వాళ్ళ దేశానికి ఎంతో సహాయం చేసిన మన భారతదేశపు జెండాను అవమానించారు. కానీ ఇప్పుడు సడన్గా ఆ దేశ అఫీషియల్స్ టోన్ మారిపోయింది. నోటికి వచ్చినట్టుగా మన దేశం గురించి వాగిన అక్కడి ఆర్మీ అఫీషియల్స్ అండ్ ఇతర పొలిటీషియన్స్ ఇప్పుడు మన దేశం గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారు, కాస్త తగ్గి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, అదేంటి బ్రదర్, మొన్నటి దాకా మన మీద నోటికొచ్చినట్టుగా వాగిన వీళ్ళు సడన్గా మన గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారు, మన పైన ప్రేమను ఒలకబోస్తున్నారు ఎందుకు అని. ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళు రియాలిటీలోకి వచ్చారు. తినడానికి ఆ దేశ ప్రజలకు తిండి లేకపోతే రీసెంట్గా మన ఇండియా వీళ్లకు లక్షల టన్నుల బియ్యాన్ని పంపించింది. నిజం చెప్తున్నాను, ఆ బియ్యాన్ని మనం బంగ్లాదేశ్కు పంపించకపోతే మన దేశం పైన అరుస్తున్న వీళ్ళంతా ఆకలి చావులు చచ్చేవారు. ఇక్కడ మనమంతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, బంగ్లాదేశ్లో కొంతమంది రాడికల్స్, మూర్ఖులు మాత్రమే మన ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడతారు. కానీ చాలామంది అమాయక జనాలు కూడా ఆ దేశంలో ఉన్నారు. మన దేశానికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఆకలితో అలమటిస్తుంటే మనం ఎలా చూస్తూ ఊరుకుంటాం? అందుకే మన ఇండియా దాదాపు 2 లక్షల టన్నుల రైస్ని బంగ్లాదేశ్కు పంపించింది. కానీ ఇక్కడ సాడ్ రియాలిటీ ఏమిటంటే, మన ఇండియా ఈ బంగ్లాదేశ్ వాళ్లకు ఎంత హెల్ప్ చేసినా అక్కడ ఉండే పాలకులు, పొలిటీషియన్స్ అండ్ ఇతర మిలిటరీ వాళ్ళ బుద్ధి మాత్రం మారదు. కుక్క తోక వంకర అన్నట్టుగా నాకు తెలిసి వీళ్ళు ఎప్పటికీ మారరు. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, మీ అందరికీ తెలుసు, గత 4-5 నెలల నుంచి బంగ్లాదేశ్లో ప్రతి మీడియా, ప్రతి పొలిటీషియన్, ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడుతున్నారు. ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన అఫీషియల్స్ కూడా ఇండియాను ముక్కలు చేస్తాము, ఇండియా పైన న్యూక్లియర్ బాంబులు వేస్తామని బెదిరిస్తున్నారు. ఇలాంటి న్యూస్ బయటకు వచ్చినప్పుడు ఆ సమయంలో ఈ ఆర్మీ చీఫ్ బయటకు వచ్చి ఇండియా గురించి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు, మనం ఇండియాకు అగెన్స్ట్ కాదు, ఇండియా మనకు అనేక సార్లు హెల్ప్ చేసింది అని చెప్పొచ్చు కదా. కానీ వీడు అప్పుడు ఈ విషయాన్ని చెప్పలేదు. కానీ ఇప్పుడు దేశంలో తినడానికి తిండి లేకపోయేసరికి అండ్ రీసెంట్గా కొంతమంది మయన్మార్ మిలిటెంట్ గ్రూప్ బంగ్లాదేశ్ బార్డర్లోని చాలా ప్రాంతాల్ని ఆక్యుపై చేసుకున్నారు. దాంతో మయన్మార్ నుంచి రావాల్సిన బియ్యం వీళ్లకు రావట్లేదు. ఇక వీళ్లకు హెల్ప్ చేయడానికి మన ఇండియా తప్ప వేరే దిక్కే లేదు. దాంతో వీళ్ళు నోటికి వచ్చినట్టుగా మదంతో మన దేశాన్ని తిట్టి చివరికి సిగ్గు లేకుండా మాకు తినడానికి తిండి లేదు పంపించండి అని చెప్పి మనల్ని అడుగుతున్నారు. మన ఇండియా కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని క్షమించి 2 లక్షల టన్నుల బియ్యాన్ని పంపించింది. ఈ బియ్యం వాళ్ళకు అందేసరికి ఇప్పుడు టోన్ తగ్గింది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇండియా గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారు. కానీ ఈ పరిస్థితి రాకపోయి ఉంటే వీళ్ళు ఇప్పటికీ మనపైన అరిచేవారు, మనకు అగెన్స్ట్గా మాట్లాడేవారు. ఇక మొహమ్మద్ యూనస్ గురించి మాట్లాడితే, ఇతని పైన బంగ్లాదేశ్లోని ఇంటర్నల్ పొలిటికల్ ప్రెజర్ భారీగా పెరుగుతుంది. ఆ ప్రెజర్ ఏమిటంటే, ప్రజెంట్ బంగ్లాదేశ్ ఫాలో అవుతున్న రాజ్యాంగాన్ని 1972లో తయారు చేశారు. దాని ప్రకారమే అక్కడి ప్రభుత్వం నడుస్తుంది. ఈ రాజ్యాంగానికి మూలకర్త షేక్ ముజిబుర్ రెహమాన్. ఇతన్ని ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ అని కూడా చెప్తారు. ఇతని కారణంగానే ఆ దేశానికి స్వాతంత్రం లభించింది. కానీ బంగ్లాదేశ్లోని నాయకులు, కొంతమంది ప్రజలు ఎంతటి దుర్మార్గులు అంటే, తమ దేశానికి స్వాతంత్రం కోసం పోరాడిన ఈ షేక్ ముజిబుర్ రెహమాన్ని ప్రజలు హేట్ చేసేలా చేస్తున్నారు. రీసెంట్గా ఇతని విగ్రహాన్ని కూలగొడుతున్న వీడియోస్ కూడా చాలా వచ్చాయి. అండ్ ఇతని కూతురే ఈ షేక్ హసీనా. ఈ షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రకారం బంగ్లాదేశ్ ఒక సెక్యులర్ కంట్రీ. ఆ దేశంలో మెజారిటీగా ముస్లింలే ఉన్నప్పటికీ ఆ దేశంలో అన్ని మతాల వారు ఉండవచ్చు, అన్ని కులాల వారు స్వాతంత్రంగా జీవించవచ్చు. అయితే ఇప్పుడు ఈ షేక్ హసీనాకు అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేసిన ఈ స్టూడెంట్ లీడర్స్ అందరూ, నిజం చెప్పాలంటే వీళ్ళు స్టూడెంట్ లీడర్స్గా చెప్పబడుతున్నారు. కానీ వీళ్ళు ఉగ్రవాదుల కంటే తక్కువ కాదు. ఎందుకంటే వీళ్ళు తమ దేశంలో ఉన్న ప్రధానమంత్రిని దేశం నుంచి పారిపోయేలా చేశారు. అండ్ ఈ మొహమ్మద్ యూనస్ గానికి హెల్ప్ చేసి ప్రైమ్ మినిస్టర్ని చేశారు. వీడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఆ దేశాన్ని ఎలా భ్రష్టు పట్టించాడో మీ అందరికీ తెలుసు. అయితే ఈ స్టూడెంట్ లీడర్స్ అందరూ బంగ్లాదేశ్ పాత రాజ్యాంగాన్ని కంప్లీట్గా తొలగించి ఆ దేశాన్ని కంప్లీట్ ముస్లిం దేశంగా,
ఒక రకంగా పాకిస్తాన్ లాగా మార్చాలి అని కొత్త రాజ్యాంగం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని నేను చెప్పట్లేదు, బంగ్లాదేశ్ మీడియానే చెప్తోంది. అయితే ఈ స్టూడెంట్ లీడర్స్ అండ్ మహమ్మద్ యూనస్ కలిసి ఆ దేశ రాజ్యాంగాన్ని డిసెంబర్ 21, 2024 వరకు మార్చేయాలి అనుకున్నారు. కానీ అది జరగలేదు. కాబట్టి వీళ్ళు నెక్స్ట్ జనవరి 15, 2025 కల్లా రాజ్యాంగాన్ని ఎలాగైనా మార్చాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రాసెస్ ఏదైతే ఉందో అదే మొహమ్మద్ యూనస్కి పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే దేశ రాజ్యాంగాన్ని మార్చడం అనేది చిన్న విషయం కాదు. ఎవరో స్టూడెంట్ లీడర్ సపోర్ట్ చేస్తే మనోడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, అంతేగాని ప్రజలు సపోర్ట్ చేస్తే కాలేదు. అలాంటి వాడు దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తే దేశంలో ఇంటర్నల్ పరిస్థితులు ఎలా మారుతాయో వాడికి అంచనా లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు వీడికి అమెరికాలో ఉన్న బైడెన్ ప్రభుత్వం కాపాడుతూ వచ్చింది. కానీ జనవరి 20 నుంచి వచ్చేది డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ బంగ్లాదేశ్లో జరుగుతున్న విషయాల్ని చాలా కేర్ఫుల్గా గమనిస్తున్నాడు. మీకు తెలిసే ఉంటుంది, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి మన దేశంలో ఉన్న ఏ పొలిటీషియన్ మాట్లాడలేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఓపెన్గా మాట్లాడి హిందువుల్ని కాపాడే బాధ్యత నాది అని చెప్పాడు. ట్రంప్ పవర్లోకి వచ్చాక బంగ్లాదేశ్లో చాలా మార్పులు జరగబోతున్నాయి. అండ్ బంగ్లాదేశ్లో ఇంతటి దారుణాలకు తావిచ్చిన ఈ యూనస్ గాడి పరిస్థితి ఘోరంగా మారబోతుంది. ఒకవైపు బంగ్లాదేశ్ రాజ్యాంగాన్ని మార్చమని అక్కడి స్టూడెంట్ లీడర్ ప్రెజర్ చేస్తున్నారు. మరోవైపు ట్రంప్ బంగ్లాదేశ్ని కేర్ఫుల్గా గమనిస్తున్నాడు. దాంతో ఏం చేయాలో అర్థం కాక మొహమ్మద్ యూనస్ ప్రెజర్లో పడిపోయాడు, సతమతం అవుతున్నాడని చెప్పి అక్కడి జర్నలిస్టులు చెప్తున్నారు. అందుకే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న టాప్ జర్నలిస్టుల అంచనా ప్రకారం మొహమ్మద్ యూనస్ అన్ని విధాలా ఇరుక్కుపోయి ఉన్నాడు. కాబట్టి ఇతను ఏదో ఒక సాకు చెప్పి బంగ్లాదేశ్ నుంచి బయటకి పారిపోయే అవకాశం ఉంది. బహుశా ఇతను నా వయసు బాగా పెరిగిపోయింది, ఆరోగ్యం సరిగా ఉండట్లేదు, నేను ట్రీట్మెంట్ కోసం వేరే దేశానికి వెళ్ళాలి అని చెప్పి అమెరికాకు పారిపోయే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అందుకే గైస్ 2025 జనవరి మంత్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ పవర్లోకి రాబోతున్నాడు. ఇతను పవర్లోకి రావడంతోనే ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు రాబోతున్నాయి. అలాగే మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో అయితే అతిపెద్ద డ్రామా జరగబోతుంది. ఈ మహమ్మద్ యూనస్ ఉంటాడా, పారిపోతాడా? బంగ్లాదేశ్పై ట్రంప్ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ కాబోతుంది? ఈ విషయాలన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. జెన్యూన్గా చెప్తున్నాను, నేనైతే బంగ్లాదేశ్లో పరిస్థితులు ఇంకా దారుణంగా మారకూడదు, ఆ దేశంలో స్టెబిలిటీ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన పక్కనే ఉన్న దేశంలో ఇన్స్టెబిలిటీ వస్తే అక్కడ ఉన్న కొన్ని రాడికల్స్ గ్రూప్స్, ఉగ్రవాదులు రెచ్చిపోతారు. అక్కడి సామాన్య ప్రజలు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. వాళ్ళు అక్కడ బతకలేక చుట్టుపక్కల ఉన్న దేశాల్లో పారిపోయే ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ మన దేశంలో 2 కోట్ల కంటే ఎక్కువగా ఇల్లీగల్ బంగ్లాదేశీలు ఉంటున్నారు. వాళ్ళతోనే మనకు అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకా అలాంటి వాళ్ళు మన దేశంలోకి వస్తే బార్డర్ ఇష్యూస్ పెరుగుతాయి. అలాగే మన దేశంలో పరిస్థితులు చాలా మారుతాయి. కాబట్టి బంగ్లాదేశ్లో ఇలాంటి పెంపుడు మనుషులు కాకుండా జెన్యూన్గా ఆ దేశ అభివృద్ధి కోరుకునే వాళ్ళు పవర్లోకి వస్తే బాగుంటుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? భవిష్యత్తులో బంగ్లాదేశ్ ఎలా ఉండబోతుంది? బంగ్లాదేశ్కి మన ఇండియా హెల్ప్ చేయడం కరెక్టేనా? వీళ్ళు అవసరం వచ్చినప్పుడు మన దగ్గరికి వస్తారు, అవసరం తీరాక మన దేశానికి అగెన్స్ట్గా మాట్లాడతారు, మన శత్రువులతో చేతులు కలుపుతారు. అలాంటి దేశానికి మనం హెల్ప్ చేయడం రైటా, రాంగా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.